నేను మార్నింగ్ 6కి అయితే నేను పుష్ప 2 మూవీ అయితే చూశాను. మూవీ ఎలా ఉంది, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఒక వీడియో అయితే చేసి పెట్టాను విహారీ ఎక్స్ప్రెస్ ఛానల్లో. ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు కానీ పుష్ప 2 సినిమాకి వెళ్ళాలనుకుంటే ఈ రివ్యూ చూసి అప్పుడైతే సినిమాకి అయితే వెళ్ళండి. ముందుగా సినిమా ఎవరి కోసం చూడాలంటే అల్లు అర్జున్ కోసం చూడవచ్చు. అల్లు అర్జున్ గారు శివతాను ఆడారని చెప్పొచ్చు. ఆయన కోసం ఖచ్చితంగా పుష్ప 2 సినిమా గురించి అయితే చూడొచ్చు. పుష్ప 2 సినిమాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ తర్వాత చెప్తాను. ముందుగా అయితే అల్లు అర్జున్ గారి గురించి అయితే సినిమాకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే మార్నింగ్ పుష్ప 2 సినిమా ఎలా ఉంటుంది అనుకుంటే పుష్ప కన్నా ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే పుష్ప అనేది చాలా పెద్ద సక్సెస్ అయింది. సో పుష్ప 2 వచ్చేటప్పటికి ఇంకా బిగ్ సక్సెస్ అవుతుంది. ఇంకా ఎక్కువగా పాన్ ఇండియా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దాని స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని నేనైతే అనుకున్నాను అనమాట. మూవీ స్టార్టింగ్ లో ఫైట్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఫైట్ చూసాక నాకైతే అనిపించింది ఒక్కసారిగా సుకుమార్కి బోయపాటి పూనాడా అనిపించింది. ఆ రేంజ్ లో ఉంటుంది. అసలు చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది ఆ ఫైట్ మాత్రం. నాకైతే ఆ ఫైట్ అయితే నచ్చలేదు. సినిమా అలాగే ఉంటుందేమో నేను అనుకున్నాను, కానీ తర్వాత అయితే సుకుమార్ గారు అయితే డైరెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది అనమాట. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ అయితే చాలా అదిరిపోతాయి ఫస్ట్ హాఫ్ లో. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి జాతర సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ మాత్రం శివతాండవే అని చెప్పాలి. ఆ జాతర సీన్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. అది అయిన వెంటనే రష్మిక మండాన ఒక భారీ డైలాగ్ అయితే చెప్తుంది. ఆ డైలాగ్ అయితే చాలా బాగుంటుంది. అందరూ క్లాప్స్ కొడతారు ఆమె యాక్టింగ్ అక్కడైతే. ఇంకా లాస్ట్ ఫైట్ సీన్ వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ బోయపాటి పూనాడు అనిపిస్తుంది, కానీ కొత్తగా ట్రై చేద్దాం చేశారు, కానీ చాలా కొంచెం క్రింజీగా అనిపిస్తుంది. కానీ తర్వాత అయితే ఫైట్ అయితే బాగానే ఉంటుంది అనమాట. లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి అయితే కొంచెం మనకి కనెక్ట్ అవుతుంది అనమాట మూవీ. మొత్తానికైతే ఓవరాల్ గా పుష్ప 2 మూవీకి వచ్చేటప్పటికి పాజిటివ్స్ వచ్చి అల్లు అర్జున్ గారు అండ్ బీజిఎం సాంగ్స్ కూడా బాగుంటాయి. అండ్ రష్మిక మండాన వీళ్ళ అందరి యాక్టింగ్ చాలా బాగుంటుంది. రావు రమేష్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. సో పుష్ప 2లో డ్రాబ్యాక్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. పుష్ప 2 డ్రాబ్యాక్స్ గురించి అయితే నేను ఇంకో సెపరేట్ వీడియో చేస్తాను అనమాట. ఆ వీడియో చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక కాంట్రవర్సీ నడుస్తుంది కదా, పుష్ప 2 మూవీ టికెట్స్ ని ఎవరు బుక్ చేసుకోవట్లేదు, ఆన్లైన్లో అలాగే ఉండిపోతున్నాయని. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. బేసిక్గా ఏంటంటే గురువారం ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. గురువారం అన్ని థియేటర్లోనూ హౌస్ఫుల్ ఆడేమాట. ఇక్కడ చాలా మంది తెలియని విషయం ఏంటంటే 12,000 పైన స్క్రీన్స్ లో పుష్ప 2 మూవీ అనేది రిలీజ్ అయింది అనమాట. సో మ్యాక్సిమం ఇండియాలో థియేటర్స్ అన్ని పుష్ప 2కి ఇచ్చేసారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ థియేటర్స్ అవడం వల్ల తక్కువ మంది థియేటర్స్ ఏది బాగుంటుందో అది చూస్ చేసుకుని వెళ్తారు. లోయెస్ట్ ప్రిఫరెన్స్ థియేటర్ బాగోలేని దానికైతే వెళ్తారు అనమాట. ఇప్పుడు నేను భీమవరంలో కొన్ని థియేటర్స్ చూశాను. ఆ థియేటర్స్ చూసినప్పుడు నాకైతే కొన్ని అయితే చాలా హౌస్ఫుల్ అయిపోయాయి అనమాట. కొన్ని థియేటర్స్ అయితే తక్కువగా ఫిల్ అయ్యాయి. దానికి కారణం ఏంటంటే ఆ థియేటర్లు అంతగా బాగోవు. సో దానికి లోయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ముందు బాగున్నాయి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాటినే బుక్ చేసుకుంటారు. ఎందుకంటే అన్ని చోట్ల కాస్ట్ అయితే ఒకటే కాబట్టి. సో పుష్ప 2 గురించి అయితే భారీగా నెగిటివ్స్ అయితే వస్తున్నాయి, కానీ అంత నెగిటివ్స్ అయితే సినిమా అయితే లేదు. సినిమా అయితే మీకు అయితే బాగుంటుంది. సుకుమార్ డైరెక్షన్ అయితే కొంచెం దెబ్బేసాడని చెప్పొచ్చు, కానీ అల్లు అర్జున్ కోసం అయితే సినిమా అయితే చూసేయచ్చు అనమాట. మీరైతే థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే స్టార్టింగ్ బెనిఫిట్కి వెళ్ళిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పుష్ప ఒక రేంజ్లో ఉంటుందేమో అన్న ఫీలింగ్లో వెళ్తారనమాట. ఇప్పుడు మీరు నార్మల్గా పెద్దగా లేదు సినిమా అనుకున్నట్టుగా వెళ్ళండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు పుష్ప 2 థియేటర్లో చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. పుష్ప 2 థియేటర్లో చూసే సినిమాయే. బీజిఎం కూడా లాస్ట్లో బాగుంటుంది. అండ్ జాతర సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దాంట్లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది అనమాట. ఇంకోసారి నేషనల్ అవార్డు కోసమే సినిమా తీసారా అన్న రేంజ్ లో ఉంటుంది అల్లు అర్జున్ గారు యాక్టింగ్. నేను ఇక్కడ అల్లు అర్జున్ గారు ఫ్యాన్ కింద చెప్పట్లేదు అనమాట. నాకు అల్లు అర్జున్ గారు అయితే పెద్దగా నచ్చరు బయట మాట్లాడే విధానం, కానీ సినిమాలో నటన పరంగా మాత్రం ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బయట రివ్యూస్ అయితే పట్టించుకోకండి, సినిమా అయితే చూడండి. సినిమా అయితే బాగుంది.